శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమ పవిత్రమైనటువంటి సప్తగిరి నిలయమైనటువంటి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్యోత్సవ పక్షోత్సవాలలో ప్రతినిత్యం ప్రతిరోజు నిర్వహింపబడేటువంటి ఉత్సవాలలో ప్రశస్తమైనటువంటి ఉత్సవం శ్రీవారి కళ్యాణం. స్వామివారికి నిత్య కళ్యాణ చక్రవర్తి అని ప్రసిద్ధి ఉన్నది. ఆ స్వామివారి యొక్క కళ్యాణ వైభవాన్ని గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రతి స్వామివారి సేవలను కూడా ప్రారంభంలో విశ్వక్సేన పూజ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా స్వామివారి యొక్క కళ్యాణంలో తొలి అంశం శ్రీ మహావిష్ణువు యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారి యొక్క పూజతోటి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకు పుణ్యాహవాచనం అనేటువంటిది. పుణ్యాహవాచన ప్రక్రియ అంటే మానవులందరూ విశేషించి విష్ణు భక్తులందరూ కూడా ధనధాన్యాలతో ఆరోగ్యంతో స్వాధ్యాయ నిరతులై సత్సంగ యుక్తులై సమృద్ధిగా జీవించడానికి ఆచరింపబడేటువంటి ఒక దివ్యమైన మంగళప్రదమైనటువంటి వైదిక కార్యమది. కనుక అర్చకోత్తములు శ్రీవారి కళ్యాణాంగంగా ఇప్పుడు విశ్వక్సేన పూజను పుణ్యాహవాచనాన్ని ఆచరించనున్నారు. ఆనంద నిలయ వెంకటాచలపతి గోవింద. శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధీశుడైనటువంటి శ్రీ విశ్వక్సేనుల వారి యొక్క పూజను వైభవోపేతంగా నిర్వర్తించారు అర్చకోత్తములు. ఆ పైన పుణ్యాహవాచన ప్రక్రియలో శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి, శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఇష్ట సంపదస్తు అనేటువంటి చక్కటి మంగళాశంసనలతోటి కూడినటువంటి పుణ్యాహవాచన ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆపిమ్మట ఓషధీనాం హి సర్వాసాం చంద్రప్రోక్తోధిదైవతం తస్మాత్ సర్వప్రియత్వేన రాత్రావంకురారోపణం అనేటువంటి శాస్త్ర నియమాన్ని అనుసరించి మట్టితో చేసినటువంటి పాలికలలో పుట్టమన్నును పోసి ఆ మన్నులో ఓషధీ బీజాలను అదేవిధంగా నవధాన్య ద్రవ్యాలను కూడా అందులో వేసి మొలకెత్తునట్లు చేయటం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి అంకురారోపణము అని పేరు. శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో అంకురారోపణానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. ఈ విధంగా పాలికల మూలమునందు దోర్వలు, రావి ఆకులు, మారేడు దళములను ఉంచి చుట్టూ తెల్లని దారంతో కట్టి చక్కగా అలంకరించి గోమయంతో అలికి ముగ్గు పెట్టినటువంటి ప్రదేశంలో ఈ పాలికలను ఉంచి ఈ అంకురారోపణ ప్రక్రియను నిర్వర్తిస్తారు. దీనివల్ల కామధేనువు వంటి పృథివి మనకు సర్వ విధములైనటువంటి ఓషధీ శక్తులతోటి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటిది అంకురారోపణలో ఉండేటువంటి అంతరార్థం. భక్తజనులందరి యొక్క ఆయుర ఆరోగ్యముల కోసం నిర్వహింపబడేటువంటి ఒక దివ్యమైన సందర్భం
ఈ అంకురారోపణం. ఆ పిమ్మట మనకు కంకణ పూజ అనేటువంటిది. ఈ కంకణ పూజ అనేటువంటిది వివాహ దీక్షాధారణం చేయనున్నారు వధూవరులు, అదేవిధంగా అర్చక స్వాములు అనేటువంటి సూచనను మనకు కలుగజేసేటువంటిదన్నమాట. ఈ కంకణ పూజను చేసేటువంటి సమయంలో అనంత శక్తిని ఆవాహనం చేస్తారు. ఆ శేషశక్తిని ఆవాహనం చేసిన పిమ్మట దానికి షోడశోపచార పూజను నిర్వర్తిస్తారు. ఆవాహనము, అదేవిధంగా స్నానము, గంధమాల్యాదులను సమర్పించడం, పుష్పపూజ, నామపూజ వీటన్నిటిని కూడా నిర్వర్తించి ఆ కంకణాలను చక్కగా వధూవరులకు అలంకరించడం, ధరింపజేయడం, అదేవిధంగా అర్చకులు ధరించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఆ విషయాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ మత్స్వామిన్ జ్ఞానానందదయానిధే భక్తవత్సల భో విశ్వకుటుంబిన్ అధునావమాం. కళ్యాణోత్సవ సందర్భంలో భక్తులందరూ, హే శ్రీనివాస ప్రభో, నీవు అనంతములగు వేదముల చేత కీర్తనీయుడవు, లక్ష్మీపతివి, సమస్త జ్ఞానానంద దయానిధివి, భక్తవత్సలుడవు, విశ్వకుటుంబివి, అటువంటి నీవు మమ్మలను రక్షించగలవు అని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉండగా ఈ అర్చకోత్తములు అంతవరకు అర్చన జరిపి పూజించినటువంటి కంకణములను తీసుకుని స్వామివారి యొక్క కుడి చేతికి, అదేవిధంగా శ్రీదేవి భూదేవులు ఇరువురికి కూడా ఎడమ చేతికి ఈ కంకణధారణ చేస్తారు. అలాగే ఆచార్యవర్యులు తాము కూడా కంకణధారణ చేసి దీక్షామగ్నులు అవుతారు. అయితే ఇక్కడ మనం చక్కగా చూడవలసినటువంటి విషయం ఏమిటంటే, అమ్మవార్లు అయ్యవార్ల యొక్క సౌందర్యం ఎటువంటిది అనేటువంటిది. నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవధ్య వేదవేద్య ప్రవిమలానంద సంసార భయ విదూరా. వరుణులో ఉండేటువంటి చక్కటి గుణగణాలు ఇవి. ఆయన వికారరహితుడు, నిరంజనుడు, కళంకరహితుడు, నిరతిశయుడు. ఆయన కంటే గొప్పవాడెవడైనా ఉన్నాడా అంటే లేడనేటువంటిదే సమస్త లోకాలలో మనకు వినవచ్చేటువంటి సమాధానం. అదేవిధంగా నిష్క్రియారంభుడు, నిర్మలాత్ముడు, విశ్వసంబోధ్యుడు, నిరవధ్యుడు, వేదముల చేత మాత్రమే తెలుసుకొనబడగలిగినటువంటి తత్వము కలిగినటువంటి వాడు, చక్కటి విమలమైనటువంటి ఆనంద స్వరూపుడు, సంసార భయాన్ని భక్తులకు దూరం చేసేటువంటి వాడు. ఇక అమ్మవార్ల విషయాన్ని కనుక వచ్చినట్లయితే, మహాలక్ష్మి అమ్మవారు పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశాం అని ఆ తల్లి సాక్షాత్తుగా పద్మవక్త్ర, కమలము వంటి వదనములు కలిగినటువంటిది, కమలములను ధరించిన చేతులు కలిగినటువంటిది, కమలముల వంటి అతి దీర్ఘములైనటువంటి కనులు కలిగినటువంటిది, పద్మములు కలిగినటువంటి సువికసితములైనటువంటి పద్మములతో కూడినటువంటి, స్వర్గంగా జలములలో నివసించినటువంటిది, పద్మనాభ ప్రియ, అటువంటి ఆ దివ్యమైనటువంటి లక్షణములు కలిగినటువంటిది, సాక్షాత్తుగా పద్మ అని వ్యవహరింపబడుతున్నటువంటిది మహాలక్ష్మి అమ్మవారు. ఇంకా భూదేవి విషయంలో కనుక మనం చూసినట్లయితే, సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అని ప్రాతకాలం మనమందరం కూడా కీర్తించేటువంటి దివ్యమైనటువంటి జనని భూమాత. సముద్రవసన, 4 సముద్రములు ఆ తల్లికి వస్త్రములట. అదేవిధంగా పర్వతస్తన మండలే, ఒకవైపు హిమాచలము, మరొక వైపు వింధ్యాచలము, ఈ 2 అమ్మవారి స్తనయుగములుగా భాషించేటువంటి తల్లి ఆ భూదేవి. వారిరువురు కూడా, ఆ శ్రీదేవి భూదేవులు ఈ దేవదేవునికి, ఈ మహావిష్ణువుకి, శ్రీనివాసునికి తగినటువంటి కన్యకలు అనటంలో మనకు ఏ విధమైన సంశయము లేదు. ప్రస్తుత ఈ కళ్యాణోత్సవంలో మనం అనంతరం చూసేటువంటి విషయం అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది. సాధారణంగా మనం వింటూ ఉంటాం, కళ్యాణం అనేటువంటిది అగ్నిసాక్షిగా జరిగేటువంటి ఒక
హవనము అని. కనుక అగ్నిని వ్రేల్చి ఆ అగ్ని యందు ఈ రాబోయేటువంటి ప్రక్రియల్లో అంగంగా ప్రధాన హోమము, లాజహోమము మొదలైనటువంటి హోమములన్నిటినీ నిర్వహించేందుకు గాను ఈ అర్చకోత్తములు అగ్ని ప్రతిష్టాపన చేస్తారు. దివ్యమైనటువంటి ఈ అగ్ని ప్రతిష్టాపన సందర్భాన్ని ఇప్పుడు మనం వీక్షించబోతూ ఉన్నాం. सर्वे रक्षन्तु इदे सर्वत्रात्रक्षां कृत्वा रक्षापदवर्तसमत्वबन्धावहान्दोडगण्डन्तो అదిగో దేవదేవుడు రక్షాబంధ औपासो एतत्पिन्दण्डले आकारकर्म करिष्ये एतन्मदेग्यायं प्रोक्ष्य योतोन्मन्दसभा शुद्धं शुद्धार्थाम्ना शुद्धार्वार्धार्वार्मौण्डो इन्द्र शुद्धाराग शुद्धारोधभे शुद्धान्मदारा शुद्धामध्यहम्यः इन्द्र शुद्धाहडारीं शुद्धात्तादाढे शुद्धोद्दाढे शुद्धानुषादे चण्डले भूदत्तमावाहयावे मय देवाद्रभान्धामय्या चेरत्तमय देवोदहे दैव्याहोद उर्वेट्टा सावतर्वाधवेराः मार्गांगवत्सलाघुष्वे देवाधो अधिवासावे विश्वे देवाधवेद्धो महात्मभारतामद्विडे स्वामराजन् अग्नं बल्लमद्भागाप्रभागनस्व प्रत्यन्दन तत्त्वशेषान् चित्तं प्रदापयते तद्भार सत्त्वेषेणावाहयावे उद्धामे यद्वात्मनो रेखागात्रा प्रोक्ष्य तदरे नम्बर्गो देवधे ध्यायालप्रजाते पडले पद्रणावाहयामे रेखाया स्कन्दमावाहयावे दनं गृहीत्वा यादवेदोपणसंगसे अग्निमा श्रद्धासमे गद्बादमल्लामयावोः कृतप्रज्वाल्य उपावराहे तद्धनदाय उपावराहमेवनप्रजारल्ल आय प्रवादत्वाध्यक्ष श्रोणधरे इदरे वायुवावाहयावेन्द्रे अग्निमावाहयावे विद्याधे योहदाचोढे अदेवुल्ल स्वारदेवुल्ल स्वादेवप्रभा श्रेणम्बर्गोदवेदे योडप्रदाद ब्रह्मज्ञानं ब्रह्म सादेव सुरो भैरवः समधिरावासवः ओम ब्रह्मवावा हिम्बापदेवं पितावा भोर्भोसरणगर्भवावा यावे ब्रह्माधिरामनिवासं ब्रह्मणे महासहस्रोपजयं समर्पयावे साधारण विद्यार्थी समयं श्रोण योदात्मय ओम भो स्वभावा एम भाग्यं भावा एम चंद भावा एम भो स्व चंद भावा यावे सोमाधिरामनिवासं सोमावासहस्रोपजयं समर्पयावे ब्रह्मण प्रकृष्यावे तमारोत्व सपेराहं ओम प्रोक्ष स्वप्रकृष्यावे प्रोक्ष गंधवदावरे तुलागस्य विटे मोरोस्व सपेराहं ओम प्रोक्ष पात्रद द्रावमाधाय सूर्य सरस्वते अबोधाग्र प्रक्षास प्राचावट स्वबोधे दक्षदावट स्वबोध त्रयोदशवट प्राचावट स्वबोधे दक्षदावट स्वबोध त्रयोदशवट स्वबोधे वत्सदतां देवाभ्यो स्वबोधे परतकोटाजनां विटबाबा यावे महाटबाबा या सदावटबाबा या सर्वव्याबाबा यावे पतो देवेभ्य सुंदस्व पृथिव्यावाग्रेष्यावे ऋणप्रेष्यावे जवारवासं मच्छ प्रणयकन्दवदावरतलागस्य विटेदवरोसो तपिडाहं ओम प्रोक्ष वाप्रेष्यावे जवारवासं मच्छ प्रणयकन्दवदावरतलागस्य विटेदवरोसो तपिडाहं ओम प्रोक्ष ओवायरक्तवायरक्त अवेलदालदाय वेरवथ पात्रादेव विद्याये श्रेण नम्बर्गोदवेः योयोडप्रजाद ब्राह्मणदत्त प्रजापतिबाबाय ब्रह्मणबाबाय इंद्रबाबाय अग्निबाबाय
అగ్నిభావ ప్రజాదివా బ్రహ్మానుభావ ఇంద్రభావ సౌరవర్ధనభావ సరస్యాదివిట్వా బృహస్పతిభావ యాభై ఆదిత్యారావ ఐశ్వర్యరావ భూషణభావ గచ్చభావ గచ్చభావ యవపాసగ్యవాక్య స్వాందభావ యవధమదేవారావ యాభై ఆద్యవాహే ప్రజాపతిభావే బ్రహ్మణాదిభావ ఇంద్రాశ్వామ అగ్నేశ్వామ ధోమాశ్వాగ్నిభావ బ్యాంజుభావ హర్యాశ్వామ బ్రహ్మణేశ్వామ ఇంద్రాశ్వామ సభ్యాశ్వామ రుభ్యాశ్వామ సరస్య ఓసవిట్వాజుషర్వా ప్రజోష్టాశ్వామణాశ్వ ఆదిత్యవశ్వామ తృప్యాశ్యామే ధర్మశ్యామే గజ్జోదరసే సమదస్వాహ అమృతముదామధేంద్రం క్షోంద్రధారాదయ ప్రత్యక్ష హంరక్ష ప్రత్యక్ష అరాదేహ చిత్వదత్తా భ్రాత్పచ్చోధో స్వస్వాహ వాక్పదిత్వా భ్రాత్పత్రోధో స్వస్వాహ దేవతా భ్రాత్పచ్చోధో సూర్యస్వాహ ఏకం తదే అవధ ప్రవారాः రథం పూర్ణాభాం సమదో గృహీత్వా మూలాగ్రాభ్య అంకరస్వర్షితాభ్యర్చ అక్షత ఆద్యాధురభే ఇంద్రాయ నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేధే నమః పావకాయ నమః దావహాయ నమః ద్వాహాయ నమః రక్తముఖాయ నమః దేవముఖాయ నమః దత్తక్వాయ నమః అగ్నిపురాయ నమః దిదేరముల్యస్వర దేవదత్త సకసాళ్య దోక్షోద్భవాళ్యాద్యవదే స్వాహ దేవల్లాగారముందామహాంతరం నందాదస్వ వాయవ్యాదగ్నేయాందం వాయవ్యాదగ్నేయాందం దేవదే స్వాహ నేత్రాదిసానందాయ స్వాగ్నే స్వాధోమాయ స్వాగ్నిరువాభ్య స్వాహ దేవదే స్వావరుడే స్వాందాయ స్వావర విశ్వావర విశ్వరుద్రాభ్య స్వాహ అపవస్వస్యాదివిటు స్వావరస్వరే స్వామిత్ర స్వావరాయ స్వాదిత్యభ్య స్వభ్యామూర్త స్వాట స్వ కటోయ స్వాభాసజ్ఞ స్వాగ్య స్వాభ్యదవేభ్య స్వాహ రవ్యాభార్య సురధాత్రా గృహీత్వాదిహోదే ఓం స్వ స్వాహ అధర్మ గతార్దేవ దప్రాధావే అథే శుభవ్రాద్రవా స్వరః వైవాఘోసరమాహార హోమం హేమంతదంధ్ర స్వరవర్ణ విధవివర్యాస న్యూనాదృక్త ప్రాయస్థిత నోదో దేవాది వైటోం గణే దేవ స్వదేవ దప్రవా ఓం మతో దేవన్మూల పృథివా సత్వ స్వాహ దేవటవజకమతో ధోమద్వాద్రే స్వాద్రవ దేవజకవటో గమాభ్య పాద స్వాకర్మ స్వాహ తద్వశ్వాహ ప్రమదసూర్యః దేవేక్ర స్వాహ తద్వప్రాసం నోజాగ్రవాం తత్సందే వెట్టోర్యత్రవద స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం భర్భో స్వాహ అధిధర్మగస్సాహ హృదయర్మగస్సాహ దేవదవిధ ప్రాధావే లక్ష్మీ శ్రవణాత్ సర్వపాపఘ్నం మననాత్ పుణ్యవర్ధనం స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం ప్రేక్షణాత్ మోక్షదం భజే. స్వామి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణం వల్ల సమస్త విధములైనటువంటి పాపములు పరిహరింపబడతాయి. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మనం మననం చేసుకోవడం వల్లనే మనలో ఉండేటువంటి చక్కటి అంతరంగం అంతా కూడా పుణ్యవంతమై విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ధ్యానించుకుంటే మనకు సిద్ధించనటువంటి విషయమే ఉండదు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య రూపాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారికి మోక్షమే. ఇంకా అటువంటిది ఆ మహత్తరమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణాన్ని మనం వీక్షించేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఈ కళ్యాణ వీక్షణం వల్ల మనకు సిద్ధించినటువంటి సంకల్పమే ఉండదు. కనుక ఇటువంటి ఈ కళ్యాణంలో ప్రధానాంగమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనాన్ని అర్చకోత్తములు గావించారు. ఆ పైన మధుపర్క సమర్పణం అనేటువంటిది ఇది కళ్యాణంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. వరుని కన్యాదాత స్వయంగా ఆహ్వానించి వరునికిచ్చేటువంటి మహత్తరమైనటువంటి గౌరవ విశేషం ఈ మధుపర్కం. కారణం జామాత స్వయం విష్ణు అని శాస్త్రం చెప్తున్నది. అలాగే ఈ కన్యాదాత వరుణ్ణి నారాయణ స్వరూపునిగా భావించాలట. ఇక్కడ కనుక చూసినట్లయితే శ్రీదేవి యొక్క జనకుడైనటువంటి క్షీరసాగరుడు కానీ భూదేవి యొక్క జనకుడైనటువంటి కశ్యపుడు కానీ వారిద్దరినీ మనం కనుక కన్యాదాతలు అని భావించినట్లయితే ఈ శ్రీనివాసునికి వారిచ్చేటువంటి గౌరవమే ఈ మధుపర్కం. మామూలు వరుడే సాక్షాత్తు విష్ణు స్వరూపులైతే ఇక్కడున్న వరుడు స్వయంగా తానే విష్ణు స్వరూపుడై ఉన్నాడు అనేటువంటిది మనం గమనించదగినటువంటి ఒక విశేషం అన్నమాట. ఇక వధూవరుల విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే వధువులిద్దరూ శ్రీదేవి భూదేవులు ఆ కన్యకులు ఒక వేదిక మీద ఉన్నారు, మరొక వేదిక మీద స్వామివారు ఉన్నారు.
వీరిరువురికి మధ్యలో ఏర్పరచబడినటువంటి తెరను తొలగించగానే స్వామివారు ఈ ఉభయ కన్యలను శ్రీదేవి భూదేవులను చూడటం జరుగుతుంది. ఈ భావనకి కన్యావీక్షణము అని వ్యవహారం. ఆ కన్యావీక్షణానంతరం స్వామివారికి శ్రీదేవి భూదేవులకు నూతన వస్త్ర ప్రదానం అనేటువంటి దాన్ని గావిస్తారు అర్చకోత్తములు. ఆ పిమ్మట అత్యంత ప్రధానమైనటువంటి అంశం కన్యాదానం. కన్యాదానం అనేటువంటి ఈ అంశానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది వివాహ ప్రకరణంలో, భారతీయ పద్ధతిలో. కన్యాదానాన్ని కనుక ఏ కన్యాదాత చేస్తాడో ఆ కన్యాదాతకు అటు 7 తరములు ఇటు 7 తరములు ఉద్ధరింపబడి ఊర్ధ్వలోకాల్లో సాక్షాత్తుగా బ్రహ్మలోకంలో వారు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఇక్కడ శ్రీనివాస స్వామి వారి యొక్క ఈ వివాహ సందర్భంలో శ్రీదేవి భూదేవులను కన్యాదాతులుగా ప్రసాదించడం వల్ల అక్కడ కలిగేటువంటి విశేషం ఏమిటంటే, ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవంలో ఈ కన్యాదాన ప్రక్రియను వీక్షించేటువంటి భక్తలోకానికి అంతటికీ కూడా, భక్తులందరికీ కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు పావనమై ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవాలి. అలాగే ఇక గోత్రములు అనేటువంటివి, గోత్ర ప్రవరాలు కేవలం సామాన్య మానవులకు మాత్రమే కాక సమస్త లోకాలను సృష్టి చేసినటువంటి ఆ దేవదేవునికి, అలాగే ఆ మాతలిద్దరికి కూడా గోత్రములను గురించి ప్రస్తావించినవి మన పురాణాలు. ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ త్రయార్షేయ భారద్వాజస గోత్రుడు సాక్షాత్తుగా శ్రీనివాస పరబ్రహ్మదేవుడు. అలాగే అమ్మవారి విషయానికి వచ్చినట్లయితే ఆమె భార్గవ సగోత్రీక శ్రీదేవి, కాశ్యప సగోత్రీక సాక్షాత్తు భూమాత. ఈ విధమైనటువంటి మహత్తరమైనటువంటి గోత్రోద్భవులైనటువంటి ఈ ముగ్గురి యొక్క కళ్యాణం అనేటువంటిది సమస్త లోకాలకి కళ్యాణప్రదాయకం. సిత్తాసరే కులవయే ధవదేరయంతో శ్రీధాత్రధార విగళం విగుళో ప్రేందం భూయానవాయ గుణ గుణం బృహల్లో శ్రీ విగ్రధేరవః అస్య సేవదాది నారాయణస్య అజందా భక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం ణేగోడ బ్రహ్మాండానాం వ్యక్త మకదహంగార ప్రతీయ త్వజావాయ రాగాధాత్మకైరావృతే అప్రవద బ్రహ్మాండమండలే ఆధాత్మోర్మానంద ప్రవేశరాగ్రే స్వదద్వోట్టావరప్రత్యస్య అతల వితల సుతల రాధ మహీదల సప్తపాదా స్వర్ణే బోలా బోర్లా ధోర్లా భగల్లా జలోలా గతబోలా అత్తలోకాక్యప్రాగస్య అదవాహే మహాలాలాయమానస్య పడిరాజశేషస్య సహస్రవణామణమండమండదే అష్టదగ్ధండాదండాద్దంబిదే లోకాలోకాదలవలేదే లవణరాత్మేవరవదే జంబో ప్రక్షాదబ్దేవదే మాఘేంద్రాదే సత్పగరాదే యమగౌడ వృదాదట్టిదే ఇంద్రప్పమండాద్దుగే అరిబిళ్ళ కింబ అజావదాల ఇంద్రప్పసబడగ పాల్యల్ల సూరదకే పంచాసత్వాద విశ్వేన భుమండలే అఖండాద్దుగే జంబోద్బేబే భారత వర్రే భరతఖండే దండకాళ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమత్తరేఖాయాः రంగగ్బాహే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే वेंगड़ाचले दधवोर्वेणां दधावरेणां तद्वंस्यानां प्रदानां नरकाल भित्तेर आवाद प्रवाद संवाद वैकुण्ठलाकुलोकाडो स्वारप्यधामेप्यधायज्ञ पदैवाक्वाद्यर्थो श्री लक्ष्मीनारायण प्रेत्यर्थो सदल्लक्ष प्रमाणाभे दिव्य वैदिक विद्यालय नानाविधास्त्रोक्त मार्गैः वेदोक्त मार्गैः विगणोक्त प्रकारैः मरेदोक्त प्रकारैः यमाध्य कन्यादावला प्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य नारायणस्य अनेककोट ब्रह्मांड नायकस्य अनन्तकल्याणगण गाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्करपद्माङ्गिद कोटसूर्यप्रकाशस्य श्रीपदा वैकुण्ठनायकस्य श्रीमद्वैघारागमोक्त प्रकारेण आङ्गीर्य भारद्वाज प्रवण भारद्वागोत्रोद्भवस्य पञ्चपदवेदेन प्रवर्तमानस्य प्रवर्तोस्वावतारस्य पदप्रवाददेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणप्रे आङ्गीर्य भारद्वाज प्रवण भारद्वागोत्रोद्भवस्य जगत्कालबोधस्य बलप्रतिकुमारस्य त्रिगुणात्मकस्य गुणत्रगमनाप्यासुदा उत्तरसोदरस्य भगवतः संगणावतारस्य श्रीमहाविष्णोः प्रवादब्रह्मणपौत्राय आङ्गीर्य भारद्वाज प्रवण भारद्वागोत्रोद्भवस्य समस्तपदार्भादानन्दस्य श्रीमहाविष्णोः अधर्मणपुत्राय आङ्गीर्य भारद्वाज प्रवण भारद्वागोत्रोद्भवाय
భక్తులాగ ప్రమాణాయ క్రీటకారకయోర దివ్యాపణభూషితాయ ప్రబల భారదాదాయ కౌస్తువాంగరాయ దివ్యవేదాంబరాయ దివ్యమాల్లోక శోభితాయ విద్యావతారాయ స్వర్ణకడవాడారూఢాయ అజంతావర సమావరణ సోవాత్రాకరాయ అగధాగాధ్యాయురో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ సామాధవణ సకల వేదాధ్యాయనే భార్గోత్సవ ప్లవాల పంచాడయ ప్రమాణద భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్టాః శ్రోత్రాంగద కేయోర ఆధారవిందాం శ్రీ మహావిష్టాః పట్టస్థల నిర్వాదనే అద సౌందర్యవదే ఆనందరాత్మికా శ్యామలాంగే పుత్రలయ నక్షత్రే కన్యారాధో జాతాం అయోనిజాం మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవీనాంనే ఇమాం కళ్యాం ప్రణీమహే దాస్యామే రుగ్రసాపాద్రవణ సకల వేదాధ్యాయనే కాశోసాద్రత్రాఢయ ప్రవరాన్వద కాశగోత్రాద్భవే సర్వాలంకారపదే శ్రీ మహావిష్ణోః శ్రోత్రాంగదకయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందరాత్మికా శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాసో జాతాం అయోనిజాం కసవ ప్రజావదే సంకల్పలయాం ఇమాం భూదేవీనాంనే మాంగళ్యామణేమహే దాస్యామే కళ్యాణగ్రహం దాస్యావిష్ణుభ్యం బ్రహ్మలోకేదగఢ్య కళ్యాణలంకదాసాధ్యం శ్రీరామేధే ప్రేదాంబే సమేధే విశ్వంబర సర్వోదాక్ర సర్వదేవతాః హిమాంగళ్యాం రహస్యామే ప్రీణాద కమలాపదే కన్యాధారోర్త సుమతో శ్రీ భవంతో మహాంతోడగన్నంతో ప్రజాపద శ్రయామదః పుష్కయోరదతాత్సపో కామస్వృత్యమానందో తస్యాడ్డేవాజయేఘమా బోధప్రబోధ ఆనందః పుష్కయోర్నిగతస్తపః శ్రుత్వకామస్య దృప్యాణి దక్షిణానాం ప్రతగృహే. భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. శ్రీ వెంకటాద్రీశ్వరుడైనటువంటి ఆ శ్రీనివాసునికి మనం నమస్కరించడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సంసారాన్ని దాటగలుగుతాము. అదేవిధంగా ఆ స్వామి తన యొక్క నడుము భాగము చెంత చేతిని ఉంచుకొని ఎవరైతే తనను నమ్ముకుంటారో విశ్వసిస్తారో వారికి ఈ సంసారము కేవలము నడుముపాటి లోతు మాత్రమే అని ఆయన చెప్పడం అనేటువంటిది చక్కగా మనందరికీ ఆయన ఇచ్చేటువంటి రక్షణగా మనం గ్రహించవచ్చు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క మాంగళ్యధారణ విధి అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ మాంగళ్యధారణలో మొదటిది మాంగళ్య పూజ. శ్రీదేవి భూదేవులకు స్వామివారు ధరింపజేసేటువంటి మాంగళ్యం ఏదైతే ఉన్నదో ఆ మాంగళ్యం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అనేటువంటి భావన మనకు వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా మనస్సులో అది ప్రతిష్ఠితమైనటువంటి భావన కావాలి. అటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భంలో స్వామివారిని వధువులైనటువంటి శ్రీదేవి భూదేవులను ఉద్దేశించి కన్యాదాన సందర్భంలో చక్కగా మహాసంకల్పాన్ని పఠించేటువంటి వైనం చాలా ఆసక్తికరమైనటువంటిది. ఈ మహాసంకల్పం అనేటువంటిది అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య అపరిమిత శక్త్యా అని ప్రారంభమయ్యేటువంటి ఇందులో ఈ సంకల్పం సృష్టిక్రమ వర్ణనంతో ప్రారంభమవుతుంది. ఆ నారాయణుని యొక్క శక్తి అచింత్యము, అనంతము. ఆ నారాయణుని యొక్క అనుగ్రహం చేత అవ్యక్త ప్రకృతి, మహత్, అహంకారము, పంచభూతములు ఇత్యాది క్రమంలో ఈ బ్రహ్మాండ సృష్టికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ మహాసంకల్పంలో అంతరింపబడి ఉంటాయి. అదేవిధంగా ఈ దివ్యమైనటువంటి శ్రీనివాస కళ్యాణం మనకి ఎక్కడ జరుగుతున్నది అన్నటువంటి విషయంలో 14 బ్రహ్మాండములలో 14 భువనములలో ఈ భూఖండంలో ఈ జంబూద్వీపంలో భారత వర్షంలో భరతఖండంలో ఈ మేరువుకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ తిరుమల గిరులలో జరుగుతున్నటువంటిది అనేటువంటి వైనం భౌగోళికంగా మన ప్రాచీన మహర్షులకు ఉండేటువంటి అనంతమైనటువంటి విజ్ఞానానికి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విశ్లేషణగా
వివరణగా మనం గమనించవచ్చు. మానవుని ఇంద్రియాలకే గాక మనస్సుకు కూడా అందని పరిమాణం గల ఈ జగతి ఆ పరమేశ్వరుని అనంత స్వరూపంలో కేవలము ఒక అంశం మాత్రమే అన్నటువంటి విషయాన్ని ఈ మహాసంకల్పం మనకి బోధపరుస్తుంది. మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది అరిషడ్వర్గ రహితం అయినటువంటి మనస్సుతో యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి మొదలైనటువంటి అష్టాంగ యోగ నిరతులమై చక్కగా ఆ స్వామివారిని సేవించుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా మనకి ఉద్బోధింపజేస్తుంది దివ్యమైనటువంటి మహాసంకల్పం. అలాగే మాంగళ్య ధారణం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. శ్రీనివాస స్వామి వారి చేత శ్రీదేవి కంఠంలో ధరింపబడేటువంటి మాంగళ్య విషయంలో మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం అని పఠిస్తారు అర్చకోత్తములు. భూదేవి యొక్క కంఠంలో ఈ మాంగళ్యాన్ని శ్రీనివాసుని చేత ధరింపచేసేటువంటి సమయంలో మాంగళ్య తంతునానేన జీవరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం అని పఠిస్తూ ఉంటారు ఈ అర్చకోత్తములు. ఇది మనం గమనించదగినటువంటి విషయం. మంగళధారోత్త స్తోత్ర వందామహంత అంతా సంధ్యా వేణుడా ప్రజావాయుర్ధనంజ రోజడో రోజబాల శోభన శోభవాల కళ్యాణ బింబుమే తావయసురేన్ దేవానాగం దేనగం శృతుగామనమస్పంద సోమం పిబతో క్షేమోత్సన.
అదిగో స్వామివారు జాంబూనదైరాభరణై ప్రదీప్తం వక్షస్థలే దక్షకుచోర్ధ్వభాగే శ్రీవత్సలక్ష్మ్యంచిత దివ్యరూపం శ్రీవేంకటాధీశమహం ప్రపద్యే. బంగారు ఆభరణములతో ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహంతో వక్ష ప్రదేశంలో అమ్మవారైనటువంటి లక్ష్మీదేవిని ధరించేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మన మనస్సులో పదిలంగా ప్రతిష్ఠించుకొని కళ్యాణోత్సవ సేవలో భాగస్వాములం కావాలి. ఈ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవంలో ఇప్పుడు మనం అత్యంత శ్రేష్టమైనటువంటి మాంగళ్యధారణ విధిని గురించి చూసాం. ఈ మాంగళ్యధారణం జరిగిన తరువాత రాజహోమం అనేటువంటిది అది చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఈ రాజహోమంలో జరిగేటువంటి శ్రీనివాసుని యొక్క దోసిలిలో అమ్మవారు ఈ విధంగా లాజలను తన యొక్క సోదరుడైనటువంటి చంద్రుని ద్వారా స్పృశింపజేసి ఆమె ఇక్కడ ఈ నివేదిస్తున్నది అని మనం భావించుకోవాలి. ఇలా భావించినటువంటి ఈ రాజహోమం వల్ల సమస్త లోకాలకు కూడా ఆయుర్దాయం చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ సిద్ధిస్తాయి అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటి విషయం. కనుక ఈ విధమైనటువంటి ఈ రాజహోమం అనేటువంటిది జరిగేటువంటి సమయంలో ఈ అమ్మవార్లకు స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ పైన అప్పాలను అదేవిధంగా గుడాన్ని అంటే బెల్లాన్ని వీటన్నిటిని కూడా అగ్నిహోత్రంలో సమర్పిస్తారు. ఆ విధంగా అగ్నిహోత్రంలో సమర్పించేటువంటి విధిని పూర్ణాహుతి అని చెప్పేసరని కీర్తిస్తూ ఉంటారు. ఈ పూర్ణాహుతి సందర్భంలో అగ్నిహోత్రంలో సమర్పించబడినటువంటి అప్పాలు అదేవిధంగా గుడమనేటువంటివి అతి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ద్రవ్యాలుగా మనం భావించుకోవాలి. ఈ పూర్ణాహుతి అనేటువంటిది కేవలం అందులో సమర్పించబడేటువంటి ద్రవ్యములు కేవలము అవి అప్పములు గుడము అని మాత్రమే కాకుండా స్వామివారికి మన యొక్క మధురమైనటువంటి ఈ భావన భక్తి భావన ఏదైతే ఉన్నదో దానిని మనం అగ్నిహోత్రుని ద్వారా సమర్పిస్తున్నాము, నివేదిస్తున్నాము అనేటువంటి ఆ ఆలోచన మనకు వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా అది అవసరమైనటువంటి భావన అన్నమాట. ఆ భావనను గురించి తెలియజేసేటువంటిదే ఈ పూర్ణాహుతి విధి. పూర్ణాహుతి అనగానే మన యొక్క సర్వ విధములైనటువంటి కిల్బిషములను తొలగించుకుంటూ మన యొక్క శుద్ధమైనటువంటి మనస్సును స్వామికి మనం నివేదిస్తున్నాము అనేటువంటి సమర్పణ భావన అనేటువంటిది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. యాదయామమ స్వాహా ఇవాళమే సమర్థకరణాన్ మమ తుభ్యం జగన్నడరాస్తగ్నడవల్లద ఎల్లార్ బబ్రోధే గోలాజాన అవల్దే దీర్ఘాయురత్వమే పదరేదంత యాదయామమ స్వాహా ఇవాళమే సమర్థకరణాన్ మమ తుభ్యం జగన్నడరాస్తగ్నడవల్లద ఎల్లార్ బబ్రోధే గోలాజాన అవల్దే దీర్ఘాయురత్వమే పదరేదంత యాదయామమ స్వాహా ఓం భో స్వాహ స్వభ స్వస్వాహ అధిర్మగతదేవత ప్రాధావే అతో దేవాదివైష్ణవామం దర్శే అధిదానం ఓం మదా దేవాంగో పృథివ్యా సప్త స్వాహ ఇదం వటవయకమేత్ర ఓవరే స్వాహ వివిధవయకమేవటో గోవాభ్యోమ రిస్వావటో కర్మేంద్ర సహస్ర స్వాహ తద్వస్వాహ ప్రమదరాదివేక్ష స్వాహ తద్వప్రాధోరన్వాజాకర్మాన్ దత్వందే వటోర్యత్ర స్వాహ ఓం భో స్వాహ స్వభ స్వస్వాహ అధిదాన్మగతదేవత ప్రాధావే ఉరట్టాద్ అంధహోమం గరిష్యే అధిదేవత ప్రథమ ఓం యదస్కర్మోదరమద్దాన్నదే స్వాహడ్డాన్నదా స్వాగ్నదే స్వప్రజాపదే స్వేంద్ర స్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దాభ్యో సర్వత్రవాదక్ష సర్వత్రవాణ స్వాహ స్వాహ వాస్వదే స్వాహ
यदो सदीव स्वाहा मग स्वाहा चित्तं मे भाग स्वाहा प्राणान् मे भाग स्वाहा बुद्धिं मे भाग स्वाहा सप्ताग्ने सप्तदा प्रयाणे सप्तहोत्रा तत्प्रदात्महृदय स्वाहा ऋतुदान बद्धाट ब्रह्मणा प्रजापते स्वाहा अग्गर भक्त स्वाहा वेदर भक्त स्वादोर भक्त उरोड़ा सोक्त स्वाहा अग्गर जैन वेद जैनंदो जैनवोड़ा लग स्वाहा समंगम शाकदाना समाते उतरे संदेव से देवे स्वाहा पूर्णागत हरे पूर्णागत सर्वमेवात्मा वेद वयं पूर्णागत अस्याम वप्रदत्त स्वाहा आज्यषेणौ इंद्राय जगोमि स्वाहा अग्रत्रपदा वेदत्रपदा ध्यात्रपदा ब्रह्माध्यात्रपदा अधिदानम गतप्रदावे आवासवांदादावदातर्मृतावयावे तत्रवत्रम्य पयात्सः प्राच्यां दक्षिणायावद अच्छावद रायावद राया अथवदप्रवदत उत्तरप्रदक्षं सर्वदे सर्वां प्रवोक्ष्य गिरन्द्रविसर्जाद्यत्रोक्ष्य आप्यायं धावावोर्धावदाम्रसदरङ्गस्य सुदोरो विट्वेरय स्वाहा सुद्दंदान सुबधदरो सुद्दंदाल देवधदरो बोले पर्वतोद्भाग्रवारित्य बोधे पदेर पदेरित्य सर्वज्ञ कथं भवेत् अग्निर् मर्दयोर् बोधेः आदित्य स्वभोरवः त्रयायुषं जवदग्ने कसवसत्रायुषं यद्यवरां त्रयायुषं धर्मेशत्रयायुषं दीर्घत्वाय सदाय बलाय सतं जवत्यसे त्रयायुषम् आपो जले दादरः वास बलगः जावे से भगवान मध्यवलभः आयर वाजामने उद्धारता करो मिद्यार्थं बसे आपो जले दादरः आयर वाजामने उद्धार करो मिद्यार्थं कृष्णार्पण वस्त्र ब्रह्मणे भगवान भायदा सदातन परिचा भयावे अग्निमुषार्वः यदा सदातन परिचा भयावे तथं ब्रह्मार्पण वस्त्र सर्वसे श्रीनिवासार्पण वस्त्र యాచమానజనకల్పకవృక్షం ఘోరరాక్షసనివారణదక్షం వీక్షణేన కృతసజ్జనరక్షం భావయామి హృదయే కమలాక్షం. దివ్యమైనటువంటి స్వామివారి ఈ కళ్యాణ శుభోత్సవ వేళలో పూర్ణాహుతి సందర్భం సమాప్తమైంది. పూర్ణాహుతి జరిగాక ఆ అగ్నిహోత్రంలో అవశిష్టమైనటువంటి భస్మాన్ని అర్చక స్వాములు స్వామివారికి అమ్మవార్లకు నుదుట తిలకంగా దిద్దడం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవంలో ఒక విశేషమైనటువంటి అంగం. ఇది ఆ పిమ్మట వారణమాయరం అనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. ఈ వారణమాయరంలో నారికేళములను పరస్పరము పరివర్తనం చేస్తారు.
ఈ విధంగా నారికేళములను పరివర్తనం చేయడం అనేటువంటిది అది ఒక విశేషమైనటువంటి సందర్భం. దీనికి వారణమాయరం అని పేరు. ఆ పిమ్మట ఈ అర్చక స్వాములు స్వామివారి చేత అమ్మవార్ల చేత మాలా పరివర్తనం చేయిస్తారు. ఈ మాలా పరివర్తనం జరిగిన తర్వాత 2 పీఠములపై వేరువేరుగా ఉన్నటువంటి అమ్మవార్లను అదేవిధంగా స్వామివారిని ఒకే పీఠం మీదకి తీసుకుని వస్తారు. అలా అందరికీ ఆనందాన్ని కలుగజేస్తూ ఉభయ దేవేరి సమేతుడైనటువంటి శ్రీనివాస స్వామి సమస్త లోకాలను కూడా ఆయన అనుగ్రహించేటువంటి సందర్భం. ఆ సందర్భంలో స్వామివారు ఉభయ దేవేరుల చేత తలంబరాలు అంటే అక్షతారోపణము అనే దీనికి పేరు కనుక తలంబరాలు అనేటువంటి వేడుకలను జరిపిస్తారు ఈ అర్చకోత్తములు. ఈ తలంబరాల కార్యక్రమంలో చక్కటి హరిద్రాక్షతలు, ఇతర విధములైనటువంటి విశిష్ట ద్రవ్యములు, అదేవిధంగా మౌక్తికములు వీటినన్నిటినీ ప్రోధి చేసి ఆ అక్షతలను స్వామివారి యొక్క శిరస్సున, అదేవిధంగా ఉభయ దేవేరుల యొక్క శిరస్సున అర్చకోత్తములు అక్షతారోపణ ప్రక్రియను నిర్వహిస్తారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ మంగళం.